చేపలు తీసుకున్నాం కదా, అవి ఇప్పుడు కొట్టించుకున్నామని వచ్చినాము కొట్టే వాళ్ళ దగ్గరికి, చేపలు కొట్టే వాళ్ళ దగ్గరికి. ఫ్రెష్ చేపలు చూడండి, ఇవి కేజీలు ఉన్నాయి. ఇవి కొట్టించుకుంటాము ఇప్పుడు. చూడు చూద్దాము. మింగులు అంటే పెద్ద పెద్ద వస్తాయి అంటే ఎక్కువ వెడల్పు లేకుండా కొంచెం చిన్న చిన్న కడుపు కావాలి. అంటే చేప పడతా చూడండి. తీసుకోండి. ఇదిగోండి చేపలు కొట్టించుకొని ఇప్పుడు మా అక్కల ఇంటికి వచ్చినాము. ఇక్కడనేమో చిన్న చేపలు అంటే పెద్దవి కాకుండా మామూలుగా చిన్నవి ఫ్రై చేసుకోవడానికి లేదంటే పులుసుకు బాగుంటాయి కదా చిన్నవి, అవి తీసుకొని వచ్చినాము. అవి తీసుకొచ్చి మా అక్కల ఇంటి దగ్గర అయితే ప్లేస్ బాగుంటుంది బయట, అవి క్లీన్ చేయడానికి అందుకని ఇక్కడికి తీసుకొని వచ్చినాము. ఇవి కూడా చిన్నవి చేపలు కొట్టించుకుందామంటే ఇవి చిన్నవి, అప్పటికే చీకటి పడుతుండింది. ఇంకా వాళ్ళు కొట్టలేరు, ఇవంతా క్లీన్ చేయాలంటే వాళ్ళకు టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే ఇంకా సర్లే ఇంటి దగ్గరనే క్లీన్ చేసుకుందాం అనేసి ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చి ఇదిగోండి నేను, మా అక్క కొడుకు, నా కొడుకు, మా బావ అందరం కలిసి క్లీన్ చేస్తున్నాము. ఇది క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది, గంటకు పైగానే పట్టింది. నలుగురం క్లీన్ చేస్తే దగ్గర గంటకు పైగానే పట్టింది. అప్పటికే మేము వచ్చేటప్పటికే 7:30, 8 అవుతుంది మా అక్కల ఇంటికి వచ్చేసరికి. మేము డ్యామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ డ్యామ్ అంతా చూసి తర్వాత చేపలు తీసుకొని పెద్దవి కొట్టించుకొని అవి ఇంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మా అక్కలకు సగం తీసుకొని మేము సగం ఇంట్లో పెట్టుకొని ఇవి చిన్నవన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చినాము. ఇంకా ఇవంతా క్లీన్ చేస్తున్నాము. దీంట్లో మరీ చిన్నవి కొన్ని ఉన్నాయి, మీడియం సైజువి కొన్ని ఉన్నాయి, అంటే హాఫ్ కిలో అలా ఏటివి కొన్ని ఉన్నాయి. అవేమో ఫ్రై అట్నే ఫిష్ ఫ్రై చేద్దామనేసి అవి సపరేట్ తీస్తున్నాము. ఇవి ఇప్పుడు నేను తీసేటివేమో చిన్నవి ఇవి. ఇంకా అన్నీ కలిపి ఇప్పుడు పులుసు చేద్దాము అని అనుకుంటున్నాము. కొన్ని క్లీన్ అయిన తర్వాత కొన్ని పక్క వాళ్ళకు కూడా ఇచ్చినాము, మా అక్కల ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి. ఇదిగోండి అంతా ఇలా నీట్గా క్లీన్ చేస్తున్నాము. ఇవి చిన్నవి కదా, చాలా టైం పట్టింది అసలు క్లీన్ చేయడానికి. ఏమో ఇంకా ఓపిక చేసుకొని క్లీన్ చేసినాము. అండి క్లీన్ చేసిన తర్వాత మా బావ కొడుతున్నాడు, అంటే దానికి ఉండే రెక్కలు తోకలు అవి ఉంటాయి కదా, అవి కట్ చేస్తున్నాడు. నేనేమో ఇవన్నీ చిన్నవన్నీ అదంతా గీకేసి పైన పులుసు అంతా గీకేసి టబ్లో వేస్తున్నా. టబ్లో వేసి జొన్నపిండి వేసి బాగా కలిపిన తర్వాత ఉప్పు కూడా వేద్దామని ఉప్పు కూడా తెప్పించుకొని ఉప్పు కూడా వేస్తున్నా. ఉప్పు జొన్నపిండి రెండేసి బాగా కలిపితే అదంతా దానికి ఉండే జిగట జోము ఉంటుంది కదా, అదంతా పోయింది. ఇదిగోండి ఇంకా ఇదంతా మళ్ళీ ఒకసారి బండ మీద వేసి జొన్నపిండి ఉప్పు వేసి గీకుతున్నా, అంటే ఇంకా ఏదన్నా ఎక్కడన్నా పులుసులున్నా వచ్చేస్తుంది అనేసి ఇవన్నీ చేపలన్నీ బండ మీద వేసి రుద్దుతున్నా బండకేసి. ఇంకా వీళ్ళేమో ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా కొన్ని చూడండి పైన అంతా అప్పటికే రాత్రి అయిపోయింది. అప్పటికే దగ్గర మేమంతా క్లీన్ చేసరికి 9 అవుతుంది. చూడండి అంతా మబ్బుగా చీకటి పడింది. చూడండి అంతా చీకటి పడిపోయింది. ఇక్కడ కుక్కనేమో మాకెళ్ళే చూస్తూ ఉంది గోడ పైన కూర్చొని. అంతా చీకటి అయిపోయి మబ్బు అయిపోయింది. మేము బయట లైట్ పెట్టుకొని అంతా క్లీన్ చేస్తున్నాము. ఇదంతా క్లీన్ చేయడానికి మా ఇంటి దగ్గర అయితే ప్లేస్ లేదు, అందుకోసమని మా అక్కల ఇంటి దగ్గరికి వెళ్ళినాము. వాళ్ళకేమో బయట బాగా ప్లేస్ ఎక్కువ ఉంది, అందుకోసమని. ఇదిగోండి మా పిల్లలు కడుగుతున్నారు. అంతా క్లీన్ అయిపోయింది అనేసి ఇంకా మా అక్క కూడా అక్కడక్కడ ఉన్నాయని చూపిస్తున్నాడు. ఇంకా అయిపోయింది ఇప్పటికి. ఇంకా పెద్దవి ఉన్నాయి. ఇంకా అవంతా మళ్ళీ మా అబ్బాయి వచ్చి పెద్దవన్నీ తీసి దాంట్లోకి వేసేస్తున్నాడు. ఇదిగోండి కడుగుతున్నాడు. చూడండి మొత్తం ఎన్ని చేపలు అయినాయో చూడండి. దగ్గర ఇవి కూడా చిన్నవి కూడా దగ్గర 3-4 కేజెస్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ 2 రకాలుగా వేరు పెట్టారు. పెద్దవి ఒక రకము, మరి చిన్నగా ఉండేవి ఒకటి, పులుసు కానీ ఒకటి, ఫ్రై కానీ ఒకటి.
ఇప్పుడు ఫిష్ను అలాగే ఫ్రై చేయాలంటే మనం కట్ చేయము కదా, అందుకోసమని దానికి చీలిక పెట్టేసి దాంట్లో ఉండే అంత గలీజ్ అంతా తీసేస్తున్నాము. అంటే దాంట్లో అవి ఉంటుంది కదా లోపల మొప్పెల, అవి ఏమంటారు చూడండి, ఆ మొప్పెలు అవన్నీ తీద్దామనేసి తీసేస్తున్నాము. అంతా తీసేసి మొప్పెలకు అవన్నీ తీసేసి ఇప్పుడు అంతా అడుగుతున్నాం. మా అక్కనేమో లోపల మసాలా ప్రిపేర్ చేస్తుంది. అల్లం వెల్లుల్లి అవన్నీ క్లీన్ చేసి ఒలిచి పెడుతుంది. లోపలనేమో మా అక్క ఇవి మసాలా ప్రిపేర్ చేస్తుంటే మేము బయటనేమో ఈ ఫిషెస్ని కడుగుతున్నాము. ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా నీట్గా అయిపోయినాయి, అంత బాగా కడిగి పెట్టినాము. ఇంకా వీళ్ళు కట్ చేస్తూనే ఉన్నారు. మా పెద్ద అబ్బాయికేమో కూర్చొని సెల్లు చూస్తా ఇప్పుడు కొంచెం పనిలోకి దిగినాడు. ఇవి పొయ్యి పెడదామనేసి ఇవి ఇటుకలు కోసం వెతుకుతున్నారు. ఇంట్లో చేయడం కష్టం ఉంటుంది, ఇంట్లో ఎందుకులే బయట చేద్దాం ఫ్రీగా అనేసి బయట పొయ్యి పెట్టడానికి కోసమని ఇటుకల కోసం ఇటుకలు తెచ్చి ఇటుకల పొయ్యికి ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ గడ్డి ఉంది కదా, అందుకోసమని కొంచెం పొడివెంతో అలా అంటున్నమాట. దానికైతే పొయ్యి రెడీ చేయడానికి పొయ్యి రెడీ చేస్తున్నాము. మొత్తానికైతే పొయ్యి రెడీ అవుతుంది. అది పొందడం లేదు, అందుకోసమని దాన్ని చూసి నిదానంగా సెట్ చేస్తున్నాము. ఇంకా పొయ్యి పెట్టే కట్టెలు కావాలి కదా, అందుకోసమని కట్టెలకు తీసుకొస్తున్నాను మా బావ. మేమేమో లోపల ఇది బాల అవన్నీ తీసుకొని పొయ్యి వెలిగిద్దామనేసి పొయ్యి వెలిగిస్తున్నాము. ఇది పుల్లలు అంటుకోవడానికి కొంచెం కష్టమైతే న్యూస్ పేపర్లు, తర్వాత కవర్లు ఇవన్నీ వేసేసి అంటించినాము. నేనేమో లోపల ఇప్పుడు ఇది ఫిష్ ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేస్తున్నా. అంటే మైదా, కార్న్ ఫ్లోర్, కారము ఇవన్నీ వేసేసి ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసి ఈ ధనియాల పొడి వేస్తున్నా. ఇవన్నీ వేసేసి మసాలాను ప్రిపేర్ చేస్తున్నా. చూడండి అంతా కలుపుతున్నా కదా. వీళ్ళేమో బయట కుక్కని చూసి నవ్వుతున్నారు, అది వీళ్ళకెళ్ళే చూస్తుంది అనేసి. ఇదిగోండి అంతా కలిపి మసాలా అంతా ఫిషెస్కు పట్టిస్తున్నా. చూడండి కలర్ చూడడానికి బాగుంది కదా, కలర్ బాగా రెడ్గా బాగా కనిపిస్తుంది కదా. ఫిష్ అయితే చాలా బాగా వచ్చినాయి. చూడండి అంతా మసాలా అంతా పట్టించేసి 1 గంట నానబెడదామని కూడా టైం లేదు, అందుకోసమని తొందరగానే చేసుకోవాలనేసి పట్టిస్తున్నా. మా అక్కనేమో లోపల రైస్ చేస్తుంది. మేము బయట ఫ్యాన్ పెట్టుకున్నాము, దోమలు ఎక్కువ ఉన్నాయి, అందుకోసమని ఫ్యాన్ పెట్టుకొని వాళ్ళు కడుగుతున్నారు. నేనేమో ఇదిగోండి మొత్తానికైతే పొయ్యి వెలిగించేసిన. లైట్ పెడుతున్నారు, లైటు నాకు పొయ్యి దగ్గర ఉండడానికి కోసమని లైట్ కడుతున్నారు అక్కడ. ఇదిగోండి పొయ్యి అయితే బాగా వెలిగింది. ఇప్పుడు కడాయి పెట్టినాను, ఆయిల్ వేసుకోవాలి. ఇనుప కడాయి పెట్టినానండి, ఇనుపదైతే కొంచెం బాగుంటుంది కదా, మందం ఉంటుంది అనేసి. చూడండి ఎంత చీకటి అయిపోయింది, అందరు పడుకున్నారు అప్పటికే. ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ దగ్గర 1 లీటర్ దాకా ఆయిల్ పోసినాను కడాయిలో, ఎందుకంటే ఫిషెస్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకోసమని. వీళ్ళ పనిలో వీళ్ళు బిజీగా ఉన్నారు. అన్నీ బయటికి తెచ్చిపెట్టుకున్నా. ఇంట్లో అయితే అంతా చేపల వాసన ఉంటుంది ఇల్లంతా అనేసి, బయట అయితే కొంచెం స్మెల్ ఇంట్లో పట్టుకోదు కదా, బయట అయితే అని బయట పెట్టుకున్నాము. అప్పుడప్పుడు ఎక్కువ చేసుకోవాలంటే బయటని ఇలా పొయ్యి పెట్టుకొని చేస్తుంటాము. మా బాబాయ్ ఇంకా కట్టెలు తెస్తున్నాడు. ఇదిగోండి అంత ఆయిల్ హీట్ ఎక్కుతుంది. తర్వాత నేను అన్నీ కలిపి పెట్టుకున్నవన్నీ తెచ్చి పెట్టుకున్నాను బయట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 పీసెస్ చేపలు అలానే వేసేస్తున్నాను. మసాలా కలిపి పెట్టి, మసాలాను అయితే ఎక్కువసేపు నాననివ్వలేదు, ఎందుకంటే టైం లేదు, అప్పటికే లేట్ అయిపోయింది కదా, 9 దాటింది. మళ్ళీ తినడానికి టైం లేట్ అవుతుంది అనేసి ఎక్కువసేపు నానబెట్టలేదు, ఒక 15-20 మినిట్స్ నానబెట్టినాను అంతే. కానీ చాలా బాగా వచ్చినాయి ఫిషెస్ అవి మాత్రం. తక్కువ టైం నానబెట్టినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి.
మాకందరికి బాగా నచ్చినాయి. ఇలాంటి చేపలు పెద్ద పెద్దవి కూరకైతే బాగుంటుంది. ఇలాంటివి అయితే కనుక మీడియం సైజు అయితే ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి. చూడండి బాగా డీప్ ఫ్రై అవుతున్నాయి. కొట్టుకొచ్చి దాన్ని సర్వింగ్ ప్లేట్ ఎక్కిస్తామని అన్నీ తీసి సర్వింగ్ ప్లేట్ పెట్టుకున్నాడు. నేను వేయించిన చేపలన్నీ ఇంకా మొత్తానికి అన్నీ మా అక్కనేమో క్లీన్ చేస్తుంది. వీళ్ళు ఫిషెస్ కడిగిన చోటంతా క్లీన్ చేస్తుంది. వీడేమో అన్ని లోపలికి తీసుకుపోయి సర్వ్ చేసుకొని వస్తాం ప్లేట్లో. మా పిల్లలేమో నేనేమో ఇప్పుడు అది ఫ్రై అయిపోయింది కదా, కూర చేద్దామనేసి అదే ఆయిల్లో డేక్షలో ఆయిల్ పోసేసి ఇప్పుడు ఆనియన్స్ వేసి కూర పులుసు చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను. పులుసు కూడా బయటనే చేసినాము, లోపల చేయలేదు. తొందరగా అయితే చూద్దామనేసి బయటనే ప్రిపేర్ చేస్తున్నాం. వీళ్ళేమో అలా ఫోటోస్ తీస్తా దాన్ని డెకరేట్ చేస్తూ ఉన్నారు. నేనేమో బయట వంట చేస్తున్నా. ఆ రోజు బాగా అలసిపోయాము, ఎందుకంటే ఈ ఫిషెస్ కడగడము, ఉదయం సాయంత్రం నుంచి డ్యామ్కి వెళ్ళడము, ఇదంతా అందుకోసమని పులుసు గబగబా చేసేసి తిందామనేసి తొందరగా చేస్తున్నాం. సర్వింగ్ చేసుకొని అంతా డెకరేట్ చేసుకొని బయటికి తీసుకొచ్చినారు. చూడండి చాలా బాగున్నాయి కదా, అసలు చూడడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉండినాయి. చాలా బాగా తిన్నారు అందరూ. ఒక్కొక్కరు 2 పీసెస్ తిన్నారు, అంటే 2 చేపలు తిన్నారు. ఇంకా చాలా మిగిలినాయి కానీ అంటే ఫ్రై చేయని ఉన్నాయి, అవి ఫ్రిడ్జ్లో పెట్టేసినాము. అందరూ ఆనియన్స్ నిమ్మకాయలు వేసుకొని తింటున్నారు. నేనేమో కూర చేస్తున్నా, తర్వాత వీళ్ళు తింటుంటే వీళ్ళకి అందరికీ పెట్టిస్తున్నాను. ఆనియన్స్ నిమ్మకాయ ఈ చేప చాలా బాగుందని అందరూ బాగుందమ్మా అని చెప్పినారు. నేను కూడా తింటున్నా. నాకైతే అప్పటికే ఇంకా అలసిపోయినాను బాగా. బయటనే కూర్చొని తిన్నాము, లోపల కూడా కూర్చోలేదు. ఇంకా అలానే చేస్తే అక్కడే కూర్చొని తిన్నాము. కూర రెడీ అయిపోయింది, అందుకోసమని పొయ్యిలంతా కట్టెలు తీసేసినాను, ఆ వేడికే మగ్గిపోతుందని. వాళ్ళేమో బయటనే తిందామంటే బయటనే కూర్చొని తింటున్నాము. ఇంకా కూర కూడా ఉడికిపోయిందని దింపి పెడుతున్నాను, మళ్ళీ మెత్తగా చిదిగిపోతాయని. చాలా బాగుండిందండి. మాకు ఫిషెస్ తెచ్చుకోవడము, చేసుకోవడము, దాన్ని క్లీనింగ్ చేయడము అంతా బాగుంది. మాకు చాలా బాగా నచ్చింది ఈ ఫ్రై. మళ్ళీ ఈసారి వెళ్ళి కూడా తెచ్చుకోవాలని అనేటట్టు అనిపించింది. ఏమంటే క్లీన్ చేసుకోవడమే కొంచెం ఎక్కువ టైం పట్టింది. చూడండి పులుసు కూడా ఎంత బాగుందో చూడడానికి, అసలు చాలా టేస్టీగా ఉండింది. ఈ పులుసు కూడా బాగుంది కదా. ఇంకా భోజనం చేద్దామనేసి అప్పటికే అందరికి ఫిష్ తిన్నారు కదా, ఇంకా ఎవరు భోజనం అంటే మాకొద్దు అంటున్నారు. ఆయన కూడా మేము కొద్దిగా తిందాము, ఎట్లా పులుసు చేసినాం కదా, మిగిలినది పొద్దున తినొచ్చు అని తెచ్చుకున్నాము. ఇంకా చపాతీలు చేయడానికి టైం లేక రుమాల్ రోటీ ఆర్డర్ ఇచ్చినాము. రుమాల్ రోటీ జొమాటోలో ఆర్డర్ ఇస్తే రుమాల్ రోటీలు వచ్చినాయి అప్పుడే. జొన్న రొట్టె చేద్దామన్నా కూడా టైం లేదు, చపాతీ చేద్దామన్నా టైం లేదు. అప్పటికే టైం 11 అవుతుందేమో మేము చేసి అన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి. తినడానికి కూర్చునేసరికి 10:45, 11 అవుతుంది. కొంచెం పులుసు ఎక్కువ చేసుకున్నాము, పులుసు ఉంటే బాగుంటుంది కదా అనేసి. అందరం కలిసి తిన్నామనేసి ఇంకా ప్లేట్లో పెట్టి ఇస్తున్నాను. మా అబ్బాయి ఏమో రుమాల్ రోటీస్ ఇస్తున్నాడు అందరికీ. మా ఆయన ఏమో రుమాల్ రోటీ వద్దు అనేసి రైస్తో తింటా అని రైస్తో తింటున్నాను. అందరు ఫిష్ ఫ్రై తిన్నందుకు ఇంకా ఎవరికి అంతగా ఇంట్రెస్ట్ లేదు తినడానికి ఇప్పుడు. ఇదండి ఈరోజు వీడియో. సాయంత్రం చేపల
కదా, అదే డ్యామ్ దగ్గరికి. అక్కడ ఫిషెస్ తెచ్చుకొని అవంతా క్లీనింగ్ చేసుకొని, పెద్ద చేపలు అయితే బయట కొట్టించుకొచ్చుకున్నాము, చిన్నవి అయితే మేమే ఇంట్లో అంతా క్లీన్ చేసి మా అక్కల ఇంటికి వచ్చినాము. మేము ఎట్లా అన్ని చేపలు తినలేము ఇంకా అనేసి మా అక్కల ఇంటికి వచ్చి బయటనే పొయ్యి పెట్టేసి బయటనే వంట చేసినాము. అదంతా చేపలంతా క్లీనింగ్ చేసి దాన్ని ఫ్రై చేసుకొని తిన్నాము. తర్వాత మిగతావన్నీ ఇదిగోండి పులుసు చేసుకొని పులుసు తింటున్నాము. పులుసు, వైట్ రైస్, రుమాల్ రోటీస్ తింటున్నాము. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్, గుడ్ నైట్.